భారతదేశంలో అరణ్యవాసం అంటే అజ్ఞాతవాసం కింద వేరే దేశం అవుతున్నటువంటి పరిస్థితి. ఇందులో కీలకమైనటువంటిది ఏంటయ్యా అంటే పాకిస్తాన్లో, ఇక్కడ భారతదేశంలో అలకల్లోను సృష్టించే ప్రతి తీవ్రవాది పాకిస్తాన్లో అజ్ఞాతవాసం కాదు అజ్ఞానవాసమే చేస్తుంటాడు. అక్కడ దర్జాగా తిరుగుతుంటాడు, అక్కడ రాజకీయ కార్యకలాపాల్లో సాగుతూ ఉంటారు, లేకపోతే స్వచ్ఛంద సంస్థల పేరుతో నడుస్తూ ఉంటారు, అక్కడ వ్యాపార పారిశ్రామికవేత్తలుగా నడుస్తుంటారు. భారత్లో అల్లకల్లోలు సృష్టించే వాళ్ళని అక్కడ హీరోలుగా చూడటం ప్రభుత్వాలు, అట్లాగే ఐఎస్ఐ సైన్యం లాంటి వాళ్ళు వాళ్ళకి సహకరించడం లాంటివి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు అక్కడ అజ్ఞాత వ్యక్తులు, గుర్తు తెలియని వ్యక్తులు అట్లాంటి వాళ్ళని కాల్చి చంపేస్తున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం. తాజాగా అట్లాగా ఒక జకీర్ నాయక్ లాంటి మత ప్రబోధకుడు ఈ మధ్యకాలంలో తీవ్రవాదంలోకి చేరడానికి యువత ఇష్టపడకపోవడంతో వాళ్ళని కన్విన్స్ చేసి ఒప్పించేటటువంటి విధంగా మత తీవ్రవాదాన్ని రెచ్చగొట్టే విధంగా చెప్తున్నటువంటి వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపినటువంటి సందర్భంలో పాకిస్తాన్లో ఒక చిన్నపాటి అలజడి యువతలో. దీంతో అర్జెంటుగా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, టోటల్గా ఇంటర్నెట్ సేవల్ని, యూట్యూబ్తో సహా అనేక సోషల్ మీడియా ప్లాట్ఫారాల్స్ని పాకిస్తాన్లో ఇంటర్నెట్తో సహా బంద్ చేసింది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. ఏం జరుగుతుందన్నటువంటి చూడాల్సి ఉంది.